తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది కూడా 10 రోజుల పాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనున్నారు. డిసెంబర్ 30 నుంచి వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అనుమతించనుంది టీటీడీ. ఈ ఏడాది దర్శన టోకెన్ల జారీకి సంబంధించి కమిటీని ఏర్పాటు చేసింది. మరో వారం రోజుల్లో టికెట్ల జారీకి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనుంది టీటీడీ. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టికెట్ల జారీ విధి విధానాలను మరో వారం రోజుల్లో ఖరారు చేయనున్నది టీటీడీ. ఈ ఏడాది కూడా డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు భక్తులకు కల్పించనున్నారు. ఈ భక్తులకు సంబంధించి దర్శన టోకెన్ల జారీని ఏ విధంగా చేయాలన్నటువంటి అంశంపై అయితే టీటీడీ దృష్టి సారించింది. జనవరి 8వ తేదీ వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో తలెత్తినటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏడాది ముందస్తు ప్రణాళికలతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టోకెన్లు జారీ చేయాలన్నటువంటి ఆలోచనలు అయితే టీటీడీ ఉంది. అందుకోసం ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది. వారు పలు అంశాలను అయితే ప్రస్తుతం పరిశీలిస్తున్నారు. గతంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి మాడ వీధుల్ని కంపార్ట్మెంట్లుగా మార్చివేశారు. దీంతో తిరుమలలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు క్యూ లైన్లు నిండిన తర్వాత మాడ వీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలోకి భక్తుల్ని అనుమతించారు. అటు తర్వాత వారిని నేరుగా దర్శనానికి అనుమతించేటటువంటి విధానాన్ని అయితే అమలు చేశారు. అటు తర్వాత తిరుపతిలోనే టోకెన్ల జారీ ప్రక్రియను అయితే ప్రారంభించారు. 10 రోజులకు సంబంధించి టోకెన్ల జారీని తిరుపతిలో ఉన్నటువంటి తాత్కాలిక కౌంటర్ల ద్వారా జారీ చేసేటటువంటి విధానాన్ని గత 4 సంవత్సరాలుగా కొనసాగిస్తూ ఉన్నప్పటికీ ఈ ఏడాది జనవరి 8వ తేదీన జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో ఈసారి అలాంటి టోకెన్ల జారీ విధానంపై అయితే టీటీడీ ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి కనబడట్లేదు. దీంతో మరో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రస్తుతం టీటీడీ దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మొత్తంగా కూడా ఆన్లైన్ లో టోకెన్లు జారీ చేయాలన్నటువంటి ఆలోచన అయితే ఒక ప్రతిపాదనగా రాగా ఆన్లైన్ కి సంబంధించి సామాన్య భక్తులకు చేరువయ్యేటటువంటి పరిస్థితి ఉండదు. ఆన్లైన్ లో పూర్తిగా కూడా లిటరేచర్ అంటే ఎవరైతే పట్టణ ప్రాంతాల్లో ఉంటారో వారు ఎక్కువగా టికెట్లు పొందేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి దీంతో సామాన్య భక్తులకు ఆ టికెట్లు టోకెన్లు దొరికే అవకాశం ఉండదన్నటువంటి భావనలో అయితే టీటీడీ ఉంది. మరోవైపు తిరుమలకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల ద్వారా కూడా టికెట్లను వారు పొందే విధానంపై కూడా టీటీడీ దృష్టి సారించింది. వాట్సాప్ గ్రూపుల ద్వారా ముందస్తుగానే భక్తులు ఎన్రోల్ చేసుకుంటే వారికి లక్కీ డిప్ ద్వారా ఈ 10 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు జారీ చేయాలన్నటువంటి ఆలోచనలో కూడా టీటీడీ ఉంది. ఇలా పలు అంశాలను అయితే టీటీడీ ప్రస్తుతం పరిశీలన అయితే జరుపుతుంది. దీనికి సంబంధించి మరో 10 రోజుల్లో ఒక విధానాన్ని అయితే ఖరారు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి. డిసెంబర్ 30 నుంచి కూడా వచ్చే ఏడాది జనవరి 8వ తేదీ వరకు కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని భక్తులకు కల్పించనున్నటువంటి నేపథ్యంలో 10 రోజులకు సంబంధించి దాదాపు 8 లక్షల మంది భక్తులకు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం లభించేటటువంటి అవకాశాలు ఉంటాయి. దీంతో ఈ 8 లక్షలకు సంబంధించినటువంటి టోకెన్ల జారీని ఏ విధంగా చేపట్టాలన్నటువంటి అంశంపై ప్రస్తుతం అయితే టీటీడీ దృష్టి సారించింది. దీనికి సంబంధించి తిరుమల అదనపు ఈవో వెంకయ్య చౌదరి నేతృత్వంలో ఒక కమిటీని అయితే ఏర్పాటు చేశారు. వాళ్ళు అన్ని అంశాలను కూడా ప్రస్తుతం పరిశీలన అయితే జరుపుతున్నారు. అందరి నుంచి కూడా అభిప్రాయాలు సేకరించేటటువంటి ప్రక్రియను అయితే కొనసాగిస్తున్నారు. మరో వారం రోజుల్లో వారు నివేదికను పాలక మండలికి సమర్పించనున్నారు. మరో 10 రోజుల అధికారిక ప్రకటన అయితే టీటీడీ చేయనుంది. ఇది తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.